హలో గైస్, ఇవాళ వచ్చే కాంటెంట్ కర్మకర్త ఏంటంటే సో కొత్తగా లర్నర్ హెడ్ షాట్లు వచ్చింది కదా. సో ఆ హెడ్ షాట్స్ మనమైతే వేరే నెక్స్ట్ వచ్చే వీడియోలో వచ్చేసి అయితే యాడ్ అయితే చూపిద్దామని అయితే అనుకుంటున్నాను. సో ప్రజెంట్ అయితే మన నారుటో షిప్డెన్ చాప్టర్ 2 అయితే వచ్చింది కదా. సో నారుటో షిప్డెన్ 2 తర్వాత వదిలేస్తే సో మనం వచ్చేసి అయితే క్రాఫ్ట్లాండ్ 1 వర్సెస్ 1 విత్ లడ్డు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. అండ్ గైస్, మీరు అందరు చూస్తున్నారు లక్కీ గేమింగ్. యప్ప లడ్డు రెడీనా గేమ్కి? ఎందుకు రా లడ్డు, ఎందుకు అంత పెద్ద డిసిజన్ తీసుకున్నావు? గెస్ లడ్డు వాడు ఎంత పెద్ద డిసిషన్ ఎందుకు తీసుకున్నాడో నాకు కూడా తెలియదు. ఇంట్లో పోయి గొద్దకండి, ఓకేనా? సో వాడు ఎందుకు రానన్నాడో ఏంటో కర్మకర్త ఏమిటో అంతా నాకు తెలియదు గేస్. సో గేస్ నా గేమ్ ప్లే ఏమైనా మంచిగా ఉంటే కామెంట్ చెయ్యండి, ఓకేనా గేస్? దా ఓకే గైస్, లడ్డు మనకైతే ఒకసారి అయితే పట్టింది షాట్. ఎలా లడ్డు ఎట్లా? ఏంద్ర అంతగానే క్రాఫ్ట్లాండ్, ఇది నా అడ్డ. సర్లే నేను ఆడుకుంటాం, విరిగిపోతాయండి. ఇది నా అడ్డారా జబ్బే. వచ్చాడు పేమెంట్ వేస్తా. నవ్వుకుంటా బాధపడతాను, బాధపడతాను ఫీల్ అవుతావు. అట్లా దాన్నే మూమెంటింగ్ అంటారు. పట్టదు చూడు, 4 డ్యామేజ్ పట్టదు. 4 కదా, 100 ఈ ఎట్లా పడ్డది డ్యామేజ్ ఇచ్చాడా? నాకు చెప్పడానికి రాలిమట అయితే నాకు కోపం వస్తుంది రా. ఇది ఒక్క రాలిమట నాకు ఏం పెట్టితే షాక్ ఎదురు తెలుసా? చూద్దాం అయ్యప్ప, ఫస్ట్ అయితే మ్యాచ్ ఓడిపో. ఎట్లుందిరా ఈసారి దా, నీకు లాలే ఎట్లా కొట్టాడు బ్రో? నా కొడక లాగేసి నన్ను తెచ్చుకోకే. ఇంకా చూడ కుక్క నవ్వు. దేవరా బీజేం వేసుకోండి రా. బ్యాక్ వెళ్ళిపోయాను అక్కడ. సో గైస్, ఇవాళ కాంటెంట్ అయితే అంతే అన్నమాట. సో మళ్ళీ ఒక వచ్చే వీడియోలో వచ్చేసి అయితే నేను ఈ హెడ్ షాట్స్ అయితే మీకు కంపల్సరీగా అయితే యాడ్ అయితే చూపిస్తాను గైస్. సో అందులో ఏ భయం అయితే లేదు. సో మీకోసం వచ్చేసి కష్టపడి క్యాప్కట్లో ఎడిటింగ్ చేస్తున్నాను. సో మళ్ళీ ఒక్క తెలుగుదాం. బాయ్ 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 బాయ్.